పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పినట్టు వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నా కూడా 1100 మందిలాగా మాట్లాడటం అనేది నిజమే. ఎవరైనా సరే దీన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ ఎలా? వైసీపీకి ఉన్న బలం ఏంటి? కూటమి ఎక్కడో చేసింది చెప్పుకోవడంలో వెనకబడుతుండడం వెనుక ఉన్న బలహీనత ఏంటి? చివరి దాకా చూడండి. ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 175 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభకు రాకుండానే బయట 1100 మంది ఉన్నంత ధాటిగా తమ వాదనను వినిపిస్తోందని, అదే సమయంలో 164 మంది భారీ మెజారిటీ ఉన్న కూటమి ప్రభుత్వం తాము చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోవడంలో ఎందుకు వెనకబడుతోందన్న పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న కూటమి ప్రభుత్వాన్ని ఒక రకంగా ఆలోచింపజేస్తోంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో అధికారం ఉండటం ఒక ఎత్తు అయితే, ఆ అధికారం ద్వారా చేస్తున్న పనులను సామాన్యుడి మెదడులోకి ఇంకించడం మరో ఎత్తు. సో ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం, కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో వాస్తవం కంటే భ్రమ లేదా ప్రచారం అనేది ఒక్కోసారి శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక్కడ వైసీపీ నాయకత్వం మొదటి నుంచి తమ క్యాడర్ ను ఒక సైన్యంలా నిర్మించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు సృష్టించే హడావిడి సామాన్య ప్రజలను సైతం ఆలోచింపజేసేలా ఉంటుంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాయిస్ అసెంబ్లీ బయట 10 ఎక్కువగా వినిపించడానికి కారణం వాళ్ళ వెనుక ఉన్న వ్యవస్థీకృత మీడియా మరియు సోషల్ మీడియా నెట్వర్క్ అన్నమాట. వైసీపీకి ఉన్న అతిపెద్ద బలం వాళ్ళ సొంత మీడియా సంస్థలు మరియు క్షేత్రస్థాయి వరకు విస్తరించిన సోషల్ మీడియా గ్రూపులు. ఒక చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపిస్తూ దాన్ని నిరంతరాయంగా చర్చాంశంగా మార్చడంలో ఆ పార్టీ నాయకత్వం ఆరితేరిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సానుభూతిని సంపాదించడం, అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేయడం అనే సూత్రాన్ని వాళ్ళు పక్కాగా అమలు చేస్తారు. ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా తామే అసలైన ప్రజాపక్షం అనిపించుకునేలా వాళ్ళు చేస్తున్న ప్రచారం వెనుక ఒక పద్ధతి ప్రకారం జరిగే కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఉంది. ప్రతి చిన్న వైఫల్యాన్ని ప్రభుత్వంపైకి నెట్టడం, తాము చేసిన సంక్షేమ పథకాలను పదే పదే గుర్తు చేయడం ద్వారా ప్రజల ఒక రకమైన భావోద్వేగ అనుబంధాన్ని సృష్టించగలుగుతూ ఉన్నారు. కానీ దీనికి భిన్నంగా తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనపై పెట్టిన శ్రద్ధలో 10వ వంతు కూడా ప్రచారంపై పెట్టడం లేదన్నది వాస్తవం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టినప్పటికీ ఆ సమాచారం ప్రజల్లోకి ఏ మేరకు వెళ్ళిందనేది అనుమానమే. సో పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కూటమి ప్రభుత్వం కొన్నిసార్లు తమ విజయాలను కూడా చెప్పుకోవడానికి తడబడుతోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం 3 పార్టీల మధ్య కమ్యూనికేషన్ సమన్వయం లోపించడం కావచ్చు, లేదా అధికారం ఉంది కదా ఎలాగోలా ప్రజలకు తెలుస్తుందిలే, ప్రచారం అవసరం లేదు అని భావించడం కావచ్చు. మనం చూస్తే సాధారణంగా తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయ మీడియా మద్దతు ఉంది అనే ప్రచారం ఉంది. కానీ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో డిజిటల్ నెట్వర్క్ పాత్ర చాలా కీలకం. ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని గమనిస్తే వాళ్ళు ఒకే సందేశాన్ని వేల సంఖ్యలో ఉన్న తమ కార్యకర్తల ద్వారా క్షణంలో ప్రజల్లోకి పంపిస్తారు. ఇందులో నిజానిజాల కంటే కూడా ఆ ప్రభావం ఎంత బలంగా ఉందన్నదే ముఖ్యం. అండ్ మరోవైపు జనసేన కార్యకర్తలు భావోద్వేగంతో పనిచేస్తారు. కానీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ప్రభుత్వం చేసే పనులను ప్రచారం చేయడంలో ఇంకా శిక్షణ పొందాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చాలా లోతుగా పరిశీలించి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. సో కూటమి ఎందుకు గెలిచింది, ప్రజల ఆకాంక్షలేంటి, తాము చేస్తున్న పనులు ఏ విధంగా ప్రజల జీవితాలను మారుస్తున్నాయనే అంశాలను వివరించడంలో ఒక గ్యాప్ అయితే కనిపిస్తోంది. సో ఈ గ్యాప్ ను వైసీపీ చాలా చాకచక్యంగా వాడుకుంటుంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు 1100 మందిలా కనిపిస్తున్నారంటే అది వారి సంఖ్యాబలం కాదు, వారి ప్రచార వ్యూహ బలం. ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోయినా మిగిలిన సభ్యులు మీడియా పాయింట్ల వద్ద మరియు సోషల్ మీడియా లైవ్లలో చేసే వ్యాఖ్యలు ప్రజల ఫోన్లలో నిరంతరం దర్శనం ఇస్తూనే ఉంటాయి. సో ఇక కూటమి ప్రభుత్వం ఎందుకు వెనకబడుతోంది అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే కొన్ని కీలకమైన అంశాలు బయటకు వస్తాయి. ఇందులో మొదటిది ప్రభుత్వ యంత్రాంగం మరియు పార్టీ యంత్రాంగం మధ్య అనుసంధానం లోపించడం. మంత్రులు తమ శాఖల సమీక్షల్లో బిజీగా ఉంటున్నారు, కానీ ఆ నిర్ణయాల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను సరళమైన భాషలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. అండ్ రెండవది, వైసీపీ అనుసరిస్తున్న దూకుడు రాజకీయాలకు కూటమి పార్టీలు రక్షణాత్మక ధోరణిలో సమాధానం ఇస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడూ అటాకింగ్ మోడ్ లో ఉండడం వల్ల మైలేజ్ వస్తుంది, కానీ కూటమి నాయకులు కేవలం వివరణలకే పరిమితం అవుతూ ఉన్నారు. ముఖ్యంగా జనసేన మరియు టీడీపీ సోషల్ మీడియా విభాగాలు విడివిడిగా పనిచేయడం వల్ల
ఒకే విధమైన బలమైన సందేశం ప్రజల్లోకి వెళ్లడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టుగా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా భయపడుతూ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఉదాహరణకు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ లేదా పెన్షన్ల పెంపు వంటి అంశాలను ప్రజల హృదయాలకు తాకేలా ప్రచారం చేయడంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వైసీపీ నాయకులు తమ వాయిస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వాడుతున్న సాంకేతికత మరియు మానవ వనరులు అపారంగా ఉన్నాయి. వాళ్ళు గ్రామీణ స్థాయి వరకు వాట్సాప్ గ్రూపులను ఒక వ్యవస్థలా నడుపుతూ ఉన్నారు. అండ్ ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించి గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తం చేయగలుగుతున్నారు. దీనికి విరుగుడుగా కూటమి ప్రభుత్వం కేవలం ప్రెస్ నోట్లు లేదా అధికార ప్రకటనల మీద ఆధారపడటం సరిపోదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఉపయోగించుకోవడం, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎప్పటికప్పుడు డేటాను అందించడం వంటివి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తే ఆయనకు తన ప్రభుత్వంపై ఉన్న నమ్మకం కంటే కూడా ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై ఉన్న అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. మనం ఎందుకో చేసింది చెప్పుకోలేకపోతున్నాము అన్న ఆయన మాటలు కూటమిలో ప్రతి నాయకుడికి కూడా ఒక హెచ్చరిక లాంటివి. ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి పని వెనుక ఉన్న కష్టాన్ని, పారదర్శకతను ప్రజలకు వివరించకపోతే వ్యతిరేక ప్రచారం ఆ విజయాలను కమ్మేస్తుంది. కాబట్టి కూటమి ఇంకా బలంగా తాము చేసింది చెప్పుకోవాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ప్రతి నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులపై ఒక డిజిటల్ రిపోర్ట్ కార్డును ప్రజల ముందుకు ఉంచాలి. మంత్రులు కేవలం అమరావతికే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావాలి. వైసీపీకి ఉన్న మీడియా బలంతో పోలిస్తే కూటమికి ఉన్న వనరులు తక్కువేమీ కాదు. కానీ వాటిని సమన్వయం చేసుకునే నాయకత్వం అవసరం. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చొరవ తీసుకుని తన పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని మరియు టీడీపీ విభాగాన్ని ఏకం చేసే ప్రయత్నం చేయాలి. రాజకీయాల్లో మౌనం ఎప్పుడు కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ గొంతు పెంచి తమ విధానాన్ని గట్టిగా ప్రచారం చేస్తున్నప్పుడు ప్రభుత్వం మరింత గట్టిగా తన గళాన్ని వినిపించాలి. 11 మంది ఎమ్మెల్యేలు 1100 మందిలా కనిపిస్తున్నారనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యను కూటమి ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకోవాలి. అది వైసీపీ గొప్పతనం కంటే కూటమి కమ్యూనికేషన్ వైఫల్యం అని గుర్తించిన రోజే అసలైన మార్పు మొదలవుతుంది. అండ్ చివరగా రాజకీయాలంటే కేవలం గెలవడం మాత్రమే కాదు, గెలిచిన తర్వాత కూడా ప్రజల మద్దతును నిలబెట్టుకోవడం. దీనికి నిరంతర సంభాషణ అయితే అవసరం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను, సంక్షేమ పథకాల్లో చూపిస్తున్న పారదర్శకతను సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో వివరించాలి. వైసీపీకి ఉన్న ప్రచార బలమే వాళ్ళ ఏకైక ఆయుధం. ఆ ఆయుధాన్ని ఎదుర్కోవాలంటే కూటమి ప్రభుత్వం వాస్తవాలతో కూడిన డిజిటల్ వ్యూహాన్ని అమలు చేయక తప్పదు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ విశ్లేషణ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్యూనికేషన్ స్ట్రాటజీలో పెద్ద మార్పులకు దారితీస్తుందని భావించవచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళు పని చేస్తే సరిపోదు, ఆ పని ప్రజలకు కనిపిస్తూ ఉండాలి, వినిపిస్తూ ఉండాలి. అప్పుడే సంఖ్యాబలానికి తగిన గౌరవం లభిస్తుంది మరియు ప్రత్యర్థుల ప్రచారానికి అడ్డుకట్ట పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు, వాళ్ళు అభివృద్ధిని కోరుకుంటారు. కానీ ఆ అభివృద్ధిని తమకు చేరువ చేసే బాధ్యత ప్రభుత్వానిదే. పవన్ కళ్యాణ్ వేసిన ఈ ప్రశ్న కూటమి ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం లాంటిది. దీనిపై వాళ్ళు ఎంత త్వరగా స్పందిస్తారో దానిపైనే వాళ్ళ భవిష్యత్తు రాజకీయం ఆధారపడి ఉంటుంది. వైసీపీ సోషల్ మీడియా బలాన్ని తక్కువ అంచనా వేయకుండా దాన్ని ఎదుర్కోవడానికి మరింత పటిష్టమైన కమ్యూనికేషన్ యంత్రాంగాన్ని నిర్మించుకోవడమే కూటమి ముందున్న తక్షణ కర్తవ్యం. ప్రభుత్వం చేసే ప్రతి మంచి పని ఒక సామాజిక చర్చగా మారాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు పూర్తి సార్థకత లభిస్తుంది. మీకేమనిపిస్తుంది? కూటమి తాము చేసిన మంచిని చెప్పుకోవడంలో వెనకబడటం వెనుక ఉన్న కారణాలు ఏంటి అన్నది కామెంట్ చేయండి. అండ్ నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.